నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలం పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా రాజకీయం చేస్తున్నారు. త్వరలో ప్రజల్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పాలన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలపైన కూటమి పార్టీలలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇదే సమయంలో 10 నెలల్లో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపైన ఒక ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ వైరల్ అవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా 164 సీట్లతో ఏర్పాటైంది. 10 నెలల పాలన పూర్తి చేసింది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో ఇక ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం సాధ్యం కాదు అనే అభిప్రాయంతో కూటమి నేతలు కనిపిస్తున్నారు. వైసీపీ తమకు వచ్చిన 40% ఓట్ షేర్ ఉంది అనే నమ్మకంతో ముందుకు వెళుతోంది. కాగా 10 నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల పనితీరు పైన ఒక ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 నెలల కాలంలోనే కూటమి నుంచి 71 మంది ఎమ్మెల్యేల పైన వారి నియోజకవర్గాలలో 30% కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోంది అని నియోజకవర్గాలను వెల్లడించింది. కూటమి పార్టీలకు చెందిన 71 మంది పైన 10 నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి కారణాలను సర్వే సంస్థ వెల్లడించింది. ఇది సర్వే సంస్థ 2019లో వైసీపీకి 148 స్థానాలు వస్తాయి అని అంచనా వేయగా 151 సీట్లు జగన్ పార్టీ నాడు దక్కించుకుంది. 71 మంది కూటమి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది అని సర్వేలో తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో జోక్యం చేసుకోవడం, వారే సొంతంగా నిర్వహించడం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటుగా లిక్కర్, సెటిల్మెంట్స్, మైనింగ్, ప్రతి విషయంలో లంచాలు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి వ్యతిరేకతకు ప్రధాన కారణంగా సర్వేలో విశ్లేషించారు.